క్వశ్చన్ అడిగితే నేను రీసెంట్ గా రెండో పెళ్లి కావాలా చేయంతంటే ఉన్న భార్యతోనే తట్టుకోలేకపోతుంటే రెండో పెళ్లి ఎందుకు అని అన్నోళ్ళు ఉన్నారు. లేదంటే చికెన్ మటన్ వడ్డిస్తే సార్ ఎక్కువైంది చాలు అనే వాళ్ళు ఉన్నారు. కానీ ఆరోగ్యం నాకు వద్దు, నేను రోగాల బారిన పడి రోడ్డు మీద పడతాను అన్నోళ్ళు చేయతండి. అందుకు వెస్టేజ్ చేయాలి సార్. ఎందుకంటే 150 ఎకరాల పొలం ఉంది ఒక రైతుకి, చాలా కోట్ల రూపాయలు ఆస్తుంది, చక్కని భార్య ఉంది, భార్య 15 సంవత్సరాలు అయినా వణుకుతుంది ఆయనతో మాట్లాడటానికి. 20 గ్రామాల్లో ఆయన వడ్డీకి డబ్బులు ఇస్తా ఉండేవాడు. ఎవరిని పలకరించినా ప్రేమగా బాగున్నావు అన్నాడు, దొంగసచ్చినోడా బాగున్నావు అని పలకరిస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఎప్పుడైతే పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడో వాళ్ళ గజగజ ఒడిగే భార్య అన్నం పెట్టంటే ఆగ్రా అనే స్టేజీకి వచ్చింది. అంటే ఆరోగ్యం పోతే చీరాల శ్యాము గారిని, నేను హైదరాబాద్ లో ఉన్నా, చీరాల శ్యాము గారు అని మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఉమెన్ ఎంపవర్మెంట్ తాలూకా అవార్డు వచ్చింది. అవార్డు మీద ఎందాక పనిచేసి మనీ మేడానికి చెప్తే ఆ మేడం వచ్చింది, మేరీ మేడం. అలాంటి ఆ మేడం ప్రతి నెల వాళ్ళకి క్లాస్ అవ్వడానికి వెళ్తాం. అలాంటి మేడం వాళ్ళ హస్బెండ్ చెబుతాడు, ఆయన 150 ఎకరాలు ఆయన ఆరోగ్యం పోయినాక కిగులాకుండా ఆయన ఏమైతుందంటే బొంగ అయింది అంటారు. ఆయన ఏమైతారు సార్? ఆరోగ్యం పోతే ఎవరు లెక్క చేయరు సార్. మంచంలో బాత్రూమ్ టాయిలెట్ కూర్చుంటా ఉండని తెలిసింది. క్యాన్సర్ వచ్చి రోగాలు పడుతున్నారు, HIV వచ్చి ఊరి చివర పెడతా ఉన్నారు. ఆరోగ్యం పోతే మన జీవితాలు చాలా పోతాయి, చాలా కోల్పోతాం. అప్పులు మానసిక మన డబ్బులే కదా అనుకుంటాం, ఆరోగ్యం మనిషిగా అనుకుంటాం. అది ఒక సైకాలజీ ఫీలింగ్. అప్పులు తట్టుకోలేక ఎవరికన్నా అప్పులు ఉంటే చనిపోవద్దు. ఎంతమంది జీవితాలు మార్చిందో ఇప్పుడు చూద్దాం. అలాంటి మన వెస్టేజ్ మంచి ఆరోగ్యం వస్తుంది. అయితే మంచి ఆరోగ్యం వచ్చిన మనకి వెస్టేజీలో ఉన్న ఒక ప్రోడక్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఏంటి అదంటే మీకు చాలా క్లియర్ గా చెబుతాను. చాలా మందికి నేను చెప్పే ఒకే ఒక పదం ఏంటి అంటే, ప్రపంచంలో ఇదంతా ప్రపంచం అయితే జితేంద్ర సార్కి వస్తున్న డబ్బు 2,31,000 ప్రపంచంలో ఇంతే. పండు సార్కి వస్తున్న 12 లక్షలు ప్రపంచంలో ఇంతే. ₹1,00,000 ఎక్కువ అనుకున్న వాళ్ళు చేయొద్దండి. ₹1,00,000 నా జీవితానికి ఇది ఎక్కువ, ₹1,00,000 వస్తే నేను 4 పెళ్ళిళ్ళు చేసుకుంటా. ₹1,00,000 చిన్న డబ్బా పెద్ద డబ్బా అంటే చాలా మందికి చాలా పెద్ద డబ్బు, చాలా పెద్ద డబ్బు. 8-9 వేలకు 12 గంటలు పనిచేస్తున్న రోజుది. అలాంటి డబ్బు ₹1,00,000 నేను సంపాదించడం నమ్మలా. వెస్టేజీలో 1,00,000 వస్తాయి, సబ్బులు 1,00,000 ఉందంటే నమ్మలా. అలాంటిది ₹1,00,000 చిన్నదా పెద్దదో చూద్దాం. ఇప్పుడు ఖమ్మంలో ఒక వ్యక్తికి 1,00,000 వస్తాయట సబ్బులు అమ్ముకుంటే. జ్యోతి మేడం చెప్పింది, జయదేంద్ర సార్ చెప్పాడు. ఎందుకు వస్తాయి సార్ పిచ్చా అని అన్నోళ్ళకి ఒకసారి చూడండి. 1,00,000 చిన్నదా పెద్దదా అని చూస్తే ఖమ్మంలో ఉన్న డబ్బులంతా ఇక్కడ వేసామనుకో, 1,00,000 చిన్నదా పెద్దదా? చిన్నదే కదా. ఈ ఖమ్మం కాకుండా తెలంగాణలో డబ్బు అంతా ఒక్కడేసామనుకో, 1,00,000 చిన్నదా పెద్దదా? చిన్నది, చాలా చాలా చిన్నది. తర్వాత భారతదేశంలో ఉన్న డబ్బంతా ఒక్కడేసామనుకో, 1,00,000 చిన్నదా పెద్దదా? చాలా చిన్నది. ప్రపంచంలో డబ్బంతా వేస్తే ఇంత. ఎందుకు అంటే మన గోలు ఎప్పుడు పెద్దది అనుకుంటే మనం సాధించలేము. మన దగ్గర మీ కొడుకునో మీ కూతురునో ఒక మినిస్టర్ కొడుకు వచ్చి ఏం తప్పు లేకుండా కొడితే మీ దగ్గరకు వచ్చి నానా వాడంతు తేలుతారా, నువ్వు బట్టతలకాయ ఉంది, నువ్వు రౌడీ కదా అంటే వాళ్ళతో మనకెందుకు రా, వాళ్ళు ఎందుకని అంటలా. అదే మన ఊరు బయట మన లైన్లో పూరు గుడిసులో ఉన్నవాడు మనోడే తప్పు చేసుకుంటున్నా వాడి మీదకి వాడంతు తేలుద్దామని పోట్ల. ఎందుకంటే వాడు చిన్నోడు, అందుకని వాడు చూడేస్తాం. ఎప్పుడైనా మన గోలు చిన్నదనుకుంటే మనం సాధిస్తాం, చిన్నదనుకుంటే సాధిస్తాం. ఒకసారి నేను చెప్పే ఒక కొటేషన్ ఉంది ప్రతి మీటింగ్ లో, ఐఆమ్ రీచ్ అని అన్నమాట. అలా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశా. ఆ గ్రూప్ లో పండు సార్ ఉన్నాడు, ఆ గ్రూప్ లో ధనలక్ష్మి మేడం ఉంది, ఆ గ్రూప్ లో ఎంఎస్ఆర్ అన్న ఆయన ఉన్నాడు, ఆ గ్రూప్ లో నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు.
అప్పుడు ఎప్పుడో నేను ఐఆమ్ రిచ్ అని గ్రూప్ పెడితే వీళ్ళేంది అంత అనుకుంటే ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ ఈ రోజు 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు 15 లక్షలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఎంత సార్? ఒక్కసారి ఐఆమ్ రిచ్ అంటే మీకు కూడా వచ్చేస్తాయి. సూపర్ సార్. ఈ విశాల విశ్వంలో మీరు ఏదనుకున్నా తక్కువే, మీరు ఏదనుకున్నా తక్కువే. అట్లా అనుకుంటే మీరు సాధించగలరు. అయితే ఈ రోజు వెస్టేజీలో ఉన్న ఒక ఆమ్లా అనే ఒక ప్రోడక్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆమ్లా చూడండి, చాలా తక్కువైన ప్రోడక్ట్, చాలా బాగుంటది. వెంకన్న సార్ చెప్పాడు, పోయినసారి కొలెస్ట్రాల్ గురించి చెప్పారు సార్, ఆ రోజు కొలెస్ట్రాల్ అయిపోయినాయి అన్నారు. ఈ రోజు కూడా ఆమ్లాలు అయిపోతే నేను బాగా చెప్పానని, లేకపోతే ఎప్పుడన్నా వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాం. ఒకటి ఆమ్లా అనేది 3000 సంవత్సరాల క్రితం ఆయుర్వేద ప్రొడక్ట్ లో వాడుతున్న ఒక ప్రొడక్ట్ ఆమ్లా. దాని తర్వాత దానికి ఎన్ని భాషలు ఉన్నాయి, ఎన్ని రకాలుగా పనిచేస్తుందో చూద్దాం. మొదటి లాభం, దీంట్లో ఆమ్లాలో విటమిన్ సి ఉంటుంది. ఆమ్ల రెండో లాభం, ఆమ్ల యొక్క గొప్ప యాంటీ ఆక్సిడెంట్లు ఆమ్లాలో ఉన్నాయి. మూడోది అకాల వృద్ధాప్యం. చూస్తానే చిన్నోళ్ళు కూడా ముసలోళ్ళ కనపడుతున్నారే, మీరు ముసలోళ్ళగా కనపడకుండా చిరంజీవి వయసు ఎంతో తెలుసా? 70. కుర్రోళ్ళలాగా సినిమా తీయట్లా. నాగార్జున వయసు ఎంత తెలుసా? 60 పైనే. కుర్రోళ్ళలాగా విలన్ సినిమా తీశాడు. రజనీకాంత్ వయసు ఎంత? 80+ అయింది. అయినా ఎందుకు యంగ్స్టర్ లాగా ఉంటున్నారో తెలుసా? వాళ్ళు ఎక్కువగా వాడేది ఆల్కలైన్ వాటర్ అనే ఒకటి, సి విటమిన్ అనేది ఒకటి, పుట్టగొడుగులతో తయారు చేసిన వస్తువులు గ్యానోడర్మా అనే ప్రొడక్ట్లు వాళ్ళ భోజనాలలో పెట్టుకొని తింటారు. చాలా సార్లు మీ ఇంటికి వెళ్తే కూర అంటే దొండకాయ కూర అంటలా, బెండకాయ కూర అంటలా, చిక్కుడుకాయ కూర అంటలా, మనం రోజు ఒక కూరే తింటాం. మరి కంటికి ఏ విటమిన్ అవసరం? మీరు క్యారెట్ తినకపోతే, ఏ విటమిన్ లేకపోతే కళ్ళు పోవు. చాలా సార్లు నేను మంచినీళ్ళు ఇస్తే వెంకన్న సార్ థ్యాంక్స్ అని చెప్పాను కదా, తర్వాత ఈ మీటింగ్ చెప్పి నాకు వెంకన్న నాకు థ్యాంక్స్ అని చెప్పాను అక్కడగా. అంటే ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చినందుకే థ్యాంక్స్ అవుతుంటే మీ నెత్తి మీద చుట్టూ 30-40 సంవత్సరాలు ఉంటుంది. ఎప్పుడన్నా థ్యాంక్స్ చెప్పారా? మీరు థ్యాంక్స్ చెప్తే ఆ చుట్టూని గట్ట అవుతుంది సార్. నవ్వటానికి ఆ సార్ బాగా నవ్వుతున్నారు. ఇప్పుడు చూడండి, చాలా మంది కాల్ చెబుతా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారు. ఎప్పుడన్నా మీరు గుండెకి థ్యాంక్స్ చెప్పారా? చెప్పండి. గుండెకి థ్యాంక్స్ అని చెప్పండి. గుండెకి ఐ లవ్ యూ అని చెప్పండి. అప్పుడు మీ గుండె పని చేస్తుంది. థ్యాంక్స్ అని చెప్పండి. ఈ గుండె వీడికి నేను ఎందుకు పని చేయాలని అనుకుంటే మీరు ఇంకా రోజు లాస్ట్ దినం ఈ రోజు మీరు అందుకనే కృతజ్ఞత అనేది చెప్పాలి. అందుకనే ఆమ్లా నాలుగోది ఏంటి అంటే, మీరు దానికి ముందు వృద్ధాప్యాన్ని చెప్పాం. ముసలోళ్ళు తొందరగా కాకుండా ఉండాలి అంటే ఆమ్లా రెగ్యులర్ గా వాడండి. చిరంజీవి వాడతాడు, బాలకృష్ణ వాడతాడు, నాగార్జున వాడతాడు, అమితాబ్ బచ్చన్ వాడతాడు. సెంట్రల్ గవర్నమెంట్ కరోనా వచ్చిన తర్వాత నీకు మోకాళ్ళ నొప్పులకు వెళ్ళావా, హాస్పిటల్కి గ్యాస్ట్రిక్ ట్రబుల్కి వెళ్ళావా, సర్వరోగ నివారిణి సి విటమిన్ ఇస్తారు. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఇచ్చేది అదే. నువ్వు గాంధీ హాస్పిటల్కి వెళ్ళు, ఇంకొక హాస్పిటల్కి వెళ్ళు, సి విటమిన్ అనే టాబ్లెట్ లేకుండా ఇంకొక టాబ్లెట్ ఇవ్వరు. అలాంటి సి విటమిన్ దీని గురించి చూడండి. నాలుగో లాభం, చలి తగ్గింది. చలికాలం వస్తే పక్కల దుప్పట్లు లాక్కొని కప్పుకోట్లా, అది తగ్గింది. ఐదోది దగ్గు తగ్గింది. మీటింగులో మీరు తగ్గే పని ఉండదు, అంత తగ్గింది. ఆరోది జీర్ణకోశ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఏడోది లివర్. మేడం గారు జ్యోతి మేడం చెప్పింది మా ఆయనకి లివర్ ప్రాబ్లం అని. అలాంటి లివర్ సమస్య రానియకుండా ఆమ్లా ఆపింది. ఎనిమిదోది ఏంటి అంటే షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. తొమ్మిదోది జుట్టు ఊడకుండా కూడా ఆమ్లా ఆపింది. మీరు ఒకవేళ జుట్టు ఊడిపోయడానికి బయోటిన్ ప్రొడక్ట్, స్కిన్ హెయిర్ ప్రొడక్ట్, ఇంకొక ప్రొడక్ట్ యాంటీ హెయిర్ ఫాలో ఇచ్చినా ఇంకా జుట్టు ఊడుతుందంటే వాళ్ళకి ఆమ్లా కలపండి, జుట్టు ఊడటం ఆగిపోతుంది. తర్వాత 10వది హెయిర్ పండిపోతా ఉంటది. చూడండి, చిన్న వయసులోనే ముసలోళ్ళు జుట్టు వస్తుంది, అలా రానియకుండా ఆమ్లా రెగ్యులర్ గా వాడవచ్చు. 11వది జుట్టు మెరిసేటట్టుగా చిరంజీవి సినిమాల్లా కనపడాలి అంటే ఆమ్లా రెగ్యులర్ గా వాడవచ్చు. 12వది మీ చర్మం ఆరోగ్యంగా ఉండటానికి బాగుంటుంది. మొన్న ఒకసారి రమేష్ చంద్ర గారు ఫంక్షన్కి వెళ్తే వాళ్ళ హస్బెండ్ ముందు ఒక ఆమె ముద్దు పెట్టింది. నాకు
అలా మీరు ముద్దు పెట్టించుకోవాలంటే ఇది క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పలేదు మీకు అర్థమైతే మంచిది కాదని కొంచెం కట్ చేసి చెప్పాను. మీరు చక్కగా అందరూ ఇష్టపడాలి అంటే రెగ్యులర్గా ఆమ్లా వాడంటే కుర్రోళ్ళ కనపడతారు, కుర్రోళ్ళు కాకపోయినా. 13వది చూడండి, చాలా మందికి రోగాలు ఎందుకు తగ్గట్లేదంటే నేను చాలా మంది క్వశ్చన్లు అడుగుతా, చాలా మంది దీనికి ఎన్నిసార్లు వెళ్తున్నారంటే 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి ఆస్తులు దాచిపెట్టుకున్నారే. ఆస్తులు దాచిపెట్టుకునేది మంచిది కాదు. మీరు ఫ్రీ మోషన్ అవ్వాలి అంటే టాక్సీ క్లీన్ తో పాటు నోని మన ఆమ్లా కనుక రెగ్యులర్ గా వాడితే మీకు ఫ్రీ మోషన్ అవుతుంది. మీకు రోగాలు తొందరగా తగ్గాలి అంటే 2 పనులు కరెక్ట్ గా ఉండాలి. ఒకటి ఫ్రీ మోషన్ అవ్వాలా, రెండోది సుఖంగా నిద్రపోవాలా. ఈ 2 చక్కగా జరిగితే మీకు ఎంత పెద్ద జబ్బైనా ఈజీగా తగ్గింది. అలాంటిది 14వది నారింజ పండు, సిట్రిజిన్ ఫ్రూట్స్ అంటారే, దాంట్లో ఉన్న సి విటమిన్ తో పోలిస్తే 20 రెట్లు ఆమ్లాలో ఎక్కువగా సి విటమిన్ ఉంటుంది. తర్వాత 15వది సహజ రూపంలో ఉన్న సి విటమిన్ ఉంది అదంటే ఒక్క ఆమ్లాలోనే ఉంటది, తక్కినోట్లో అంత ఉండదు. తర్వాత 16వది వడ్డీ కట్టాలా, పిల్లలు ఫీజు కట్టాలా, టెన్షన్ పడతా ఉంటారే, అలాంటి స్ట్రెస్ కూడా తగ్గేది ఆమ్లాలో ఉంది. తర్వాత 17వది సుఖంగా నిద్ర పట్టాలన్నప్పుడల్లా వీళ్ళ తాలూకా ఉద్యోగం గుర్తొస్తా ఉంటది. అందుకని వీళ్ళకెళ్ళే ఉండి చెబుతా ఉంటాను, ఎందుకైనా మంచిదని. ఏంటి అంటే ఒకసారి భార్యాభర్తలు ఒకే మంచం మీద పడుకున్న తర్వాత తుఫాన్ వచ్చింది, వరదలు వచ్చినాయి, బాబులు పడతా ఉన్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి కదా, అంత పెద్ద సౌండ్లు డబా 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 అని పడుతున్నా కూడా ఆమె మాత్రం సుఖంగా నిద్రపోయింది, ఆయన మాత్రమే ఒరుగుతా ఉన్నాడు అంతే. కానీ ఎన్ని బిల్డింగ్లు పడ్డా కూడా లేవని ఆమె వాళ్ళ భర్త ఫోన్ టింగ్ అంత శబ్దానికి లేవనే ఆమె వాళ్ళ భర్త ఫోన్ టింగ్ అంటే. అలాంటి యాక్టివ్ అయిన నిద్రపోవాలి అంటే రెగ్యులర్ గా ఆమ్లా వాడుతుంది. 18వది యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా దీంట్లో ఉంటది. 19వది స్త్రీకి ఋతుస్రావం వచ్చినప్పుడు అంటే డేట్ వచ్చినప్పుడు ముందు 2 రోజులు, తర్వాత 2 రోజులు కాలు నొప్పులు, పొత్తు కడుపు నొప్పులు వస్తే అవి రానియకుండా ఆపగలిగేది ఆమ్లానే. 20వది ఆస్తమా, ఆయాసం ఉన్న వాళ్ళకి రెగ్యులర్ గా వాడుకుంటే ఆమ్లా చాలా చక్కగా పనిచేస్తుంది. 21 నుళ్ళు పురుగులు, గవర్నమెంట్ లెక్కల ప్రకారం, WHO లెక్కల ప్రకారం ప్రతి 6 నెలలకి నుళ్ళు పురుగులు టాబ్లెట్ వేసుకోవాలా. అలా పని లేకుండా ఆమ్లా వేసుకున్నా చాలు. 22 పాస్ పోసేటప్పుడు మంట వస్తా ఉంటది, అలాంటి మంట తగ్గింది. 23వది ఓవర్ బ్లీడింగ్ అవుతా ఉంటది, యాక్సిడెంట్ అయినా, దెబ్బలు కొట్టినా, భార్యాభర్తలు కొట్టుకున్నా ఓవర్ బ్లీడింగ్ కాకుండా బ్లడ్ ఈజీగా ఆగాలి అంటే ఆమ్లా వేసుకోండి. చెప్పకూడదు బయట. 24 ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఆమ్లా బాగా ఉపయోగపడుతుంది. 25 జలుబు తొందరగా తగ్గిద్ది. 26 ఎసిడిటీ ప్రాబ్లం తగ్గిద్ది. ఇప్పుడు ఆమ్లా రెగ్యులర్ గా వేసుకోవాలి. ఎందుకంటే రేపు రోజున వచ్చి జ్యోతి మేడం 5 లక్షలు వచ్చినాయి అంటది, అప్పుడు మీకు ఇంకా కడుపు మారింది. ఈసారి జయేంద్ర సార్ వచ్చి నాకు 6 లక్షలు వచ్చినాయి అంటాడు, అప్పుడు ఇంకా గ్యాస్ పెరిగింది. అందుకని ఆమ్లా ఇప్పటి నుంచి చేసుకుంటే ఎవరన్నా బాగుపడ్డా కూడా సమస్య పడతారు. తర్వాత 27వది క్యాన్సర్ ని కంట్రోల్ చేసే ఉంది. తర్వాత 28వది గుండె సంబంధించిన వ్యాధులు కరోనా తర్వాత వస్తా ఉన్నాయి, సర్వేలు ఉన్నాయి. క్లాస్ టైం లేదు కాబట్టి అది చెప్పట్లేదు. గుండె హార్ట్ స్ట్రోక్ వస్తుంది కాబట్టి రెగ్యులర్ గా ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ ఫ్లాక్స్ ఆయిల్ తో పాటు ఆమ్లా రెగ్యులర్ గా వాడుకోండి. 29 పేగులో ఉన్న వ్యర్థాలు, మనకు హాస్పిటల్ కోమలోనే ఈ పేగుల్లో ఉన్న రాళ్ళు, బల్లలో టేబుల్స్, ఆకారాలు తీసి పెద్ద హాస్పిటల్లో పెడతారా? అది ఏంటో తెలుసా? టాయిలెట్ అండి. మన టాయిలెట్ ఒక రోజు కూర్చోబడితే 2 రోజులు కూర్చోబడితే గట్టిగా వచ్చి రక్తం వస్తా ఉంటుంది. ఆ గట్టిగా పేరుకుంటే బలలాగో ఇంకొక రకంగా ఏర్పడి కడుపు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆ ఆపరేషన్ లేకుండా ఆమ్లా వేసుకుంటే క్లియర్ అయింది. అపాన వాయువు ఎంతమందికి తెలుసు? అపాన వాయువు అంటే తెలుసా? సూపర్ సార్, ఎక్సలెంట్. అపాన వాయువు అంటే చాలా మంది ఇలాంటి ప్లేసుల్లో అపాన వాయువు వదలాలంటే పెట్టుకొని చచ్చిపోతారు. అదేంటి అంటే పిత్తులు పెత్తటం అంటారు.
అలాంటి కిట్లు కూడా మీకు ఫ్రీగా రావాలి అంటే, ఆపకుండా రావాలి అంటే ఆమ్లా రెగ్యులర్ గా వేసుకుంటే మీకు రెగ్యులర్ గా అవుతుంది. 31వ లాభం రోగ నిరోధక వ్యవస్థ పెరిగింది. 32ది మంచి ఆరోగ్యం, సంతోష ఆరోగ్యం ఉంటుంది. 33ది ఆపట్లేదు, ఆమ్లా వాడటం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని ఉండదు. 34ది రెస్పిరేటరీ సిస్టమ్, అంటే కరోనా, జలుబు, దగ్గు ఇలాంటి సంబంధించిన వ్యాధులు రానికుండా ఆపింది. 35 మేడం ఇంకా నవ్వాపలేదు. అంటే కరోనా లాంటి పెద్ద పెద్ద వ్యాధులు కూడా ఆమ్లా రానియకుండా ఆపింది. 36ది వైట్ బ్లడ్ సెల్స్, మనకు పోలీసులు మనకు ప్రొటెక్షన్ లాగా ఎమ్మెల్యేలకు ఎలా ఉంటారో మన రోగాలు రానియకుండా ఆపేది టీ సెల్స్ అంటారు. వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువగా పెరిగేటట్టుగా చేసేది ఆమ్లా వల్లే. 37ది ఇమ్యూనిటీ బాగా పెరిగింది. 38ది ఆమ్లాలో యాంటీ బ్యాక్టీరియా ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. 39ది ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. 40ది నిమ్మకాయ గురించి తెలిస్తే మీకు తెలిసింది. తర్వాత 41ది చాలా సార్లు ఇది జరిగింది. మన ఇంట్లో చికెన్ పండగ వండినప్పుడు, గారెలు వండినప్పుడు, మనకిష్టం వచ్చిన వంట వండినప్పుడు అప్పుడు వస్తుంది నోట్లో పుండు, తింటే మంట, వాళ్ళు తింటే కడుపు మంట. అలాంటి సమస్య నోటి పూత తగ్గాలి అంటే ఆమ్లా రెగ్యులర్ గా వాడితే తగ్గింది. 42 కంటి సూపు బాగా మెరుగుపడాలి అంటే ఆమ్లా వాడితే తగ్గింది. 43ది గొంతులో మంట తగ్గింది. 44 హిమోగ్లోబిన్, ఐరన్, ఫోలిక్ తో పాటు ఆమ్లా ఇస్తే రక్తం తొందరగా పెరిగింది. 45 చెడు కొలెస్ట్రాల్ తగ్గింది. 46 పొగ తాగి సిగరెట్ తాగే వాళ్ళకి చెడు ఉంటది, ఆ చెడునంతా ఇది బయటికి పోనిస్తుంది. 47 అల్సర్స్ తగ్గింది. 48 యాంటీ ప్లేట్లెట్స్ ప్రాపర్టీస్ దీంట్లో ఎక్కువగా ఉంటాయి. 49 బ్లడ్ కి సంబంధించిన వ్యాధులు రానియకుండా ఉంటుంది. దాంట్లో బ్లడ్ క్యాన్సర్ కూడా. అలాంటి 49 రకాల ఉపయోగాలు ఉన్న ఆమ్లా ఎలా వేసుకోవాలి అంటే, తిన్న తర్వాత గంటకి, ఉదయం సాయంత్రం తిన్న తర్వాత గంటకి. ఎవరికైనా కేపుడు లాంటివి కనుక పుల్లట్ లాంటివి వస్తే తినక ముందే వేసుకోవచ్చు. దీనికి కరెక్ట్ గా వేసుకోవాలని ఏం లేదు. మీ కడుపు, మీ ఆరోగ్యం ఎలా బాగా పనిచేస్తే తినక ముందా తిన్న తర్వాత ఎట్టైనా వేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఏమని పిలుస్తారు అంటే, భారతదేశంలో ఇండియన్ గోస్బెర్రీ అని పిలుస్తారు. తెలుగులో ఉసిరికాయ అంటారు. ఇంగ్లీష్ లో హిందీలో ఆమ్లా అంటారు. హిందీ పదం మనకు వచ్చిన ఆమ్లా. మరాఠీలో ఆవలా అంటారు, AVALM. తర్వాత చాలా భాషలు ఉంది. కన్నడలో నిల్లి అని అంటారు. ఇది ఏ దేశాల్లో పండింది? ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, సౌత్ చైనా, సౌత్ ఈస్ట్ ఏషియా, సౌత్ ఆఫ్రికా, యూరోప్ దేశాల్లో ఎక్కువగా పండుతుంది. అంటే ఆమ్లా ఇండియాలో కూడా పండింది. అందుకని వెస్టేజ్ మన దేశ ప్రొడక్ట్లే ఒక టెక్నాలజీ రూపాన పెట్టి, పాత వైద్యం ఉంది, MBBS డాక్టర్ల లేని రోజుల్లో మీకు డెలివరీలు చేశారుగా పిల్లల కంటానికి, ఎవరు? మంత్రసాని. ఆమె పెద్ద చదువుకొని కోట్ వేసుకొని ఉంటుందా, ఏలు ముద్ర వేసి ఆమె మీకు ఆపరేషన్ చేయలా. అలాంటి వైద్యమే మంది ఫ్యాషన్ గా ఉండడానికి, మీకు నల్లగా ఉన్న మేకప్ వేసినట్టు. కొంతమంది ఒక ఆయన పెళ్ళైన తెల్లారి వచ్చి బ్యూటీ పార్లర్కి ఐఫోన్ గిఫ్ట్ గా ఇచ్చాడు. సార్ మేడం ఐఫోన్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఏంది ఈయన వచ్చి నాకు ఉదయాన్నే తెల్లవారి 5:30కే వాళ్ళ భర్త వచ్చి ఐఫోన్ గిఫ్ట్ గా ఇచ్చాడని చూస్తే, ఐఫోన్ ఓపెన్ చేస్తే డబ్బా ఫోన్ ఉంది. దాంట్లో ఐఫోన్ ఏమో పైన 1,75,000 ఉంది, లోన్ చూస్తే 550 రూపాయల ఫోన్ ఉంది. ఏంటి సార్ ఇది ఇచ్చారు, ఎట్ట మోసం చేశారంటే, నా భార్య నల్లగుంటే పెళ్లిలో మేకప్ ఇలా అన్నారు. నా భార్య నల్లగా ఉంటే పెళ్లిలో మేకప్ వేసి నన్ను మోసం చేయాల, అందుకే నీకు ఇది ఇచ్చానని. మీరు కూడా ఎట్టో కట్ట జనాలను మోసం చేయడానికి మీరు ఆరోగ్యం ఉంది అని ఆమ్లా రెగ్యులర్ గా వాడితే మీరు మోసం చేయకుండా హెల్దీగా బతకవచ్చు. ఆమ్లా గురించి ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కుదిరితే బాహుబలి 2 అన్నట్టు నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు వస్తే చెబుతాను. నెక్స్ట్ మీటింగ్ లో నేను వచ్చి మీరు కూడా వస్తే, అందుకని నేను ఎప్పుడు వస్తానో తెలియదు కాబట్టి మీరు రెగ్యులర్ గా వస్తే సరిపోతుంది. అంతేనా? ఓకేనా సార్? ఓకేనా? సూపర్.